Hi everyone, welcome to SS Accounting and Finance tutorial. Many students are worried about accounting theory part. Here I will explain entire accounting theory part in step-by-step process in both languages, English and Telugu. Today I would like to give an explanation about accounting definition, explanation of accounting definition and objectives of accounting. Before that, please subscribe my channel and click on bell icon to get the further notification. ముందుగా ఎస్ఎస్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ ట్యుటోరియల్‌కి స్వాగతం. చాలా మంది విద్యార్థులు అకౌంటింగ్ థియరీ పార్ట్ చాలా కష్టంగా భావిస్తారు. నేనిక్కడ మీకు అకౌంటింగ్‌ని సులభంగా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో నేర్చుకోవాలో వివరిస్తాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అకౌంటింగ్ నిర్వచనం యొక్క వివరణ మరియు అకౌంటింగ్ యొక్క లక్ష్యాలు. అంతకన్నా ముందు దయచేసి నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే దీస్ ఆర్ టుడే టాపిక్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ డెఫినిషన్, ఎలాబరేషన్ ఆఫ్ అకౌంటింగ్ డెఫినిషన్, ఫైనల్లీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. What is the meaning of accounting definition? Accounting is the process of recording, classifying, summarizing, analyzing, interpreting, and reporting the business transactions are called accounting. అకౌంటింగ్ నిర్వచనం ఏమిటంటే వ్యాపారాలు మరియు కార్పొరేషన్ల వంటి ఆర్థిక సంస్థల గురించి సమాచారాన్ని రికార్డు చేయడం, వర్గీకరించడం, విశ్లేషించడం, నివేదించడం వంటి ప్రక్రియలను అకౌంటింగ్ అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రికార్డింగ్ టు రిపోర్టింగ్? ఆర్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ రికార్డింగ్ టు రిపోర్టింగ్? So these are the steps regarding to reporting. First one, recording. This is the first step. We need to record all the business transactions. So that is the purpose of we are creating journal entries. What is the meaning of journal? Journal means first book of accounts or original books of account. In this, we need to record all the business transactions in systematic manner. రికార్డింగ్ అనేది అకౌంటింగ్‌లో మొట్టమొదటి ప్రక్రియ. ఇందులో మనం ఏం చేస్తాం? వ్యాపారానికి మరియు కార్పొరేషన్‌లు మరియు ఆర్థిక సంస్థల గురించి సమాచారాన్ని రికార్డ్ చేస్తాం. అందుకోసం మనం చిట్టా పద్దులను క్రియేట్ చేస్తాం. సో, చిట్టా అంటే ఏంటిది? ఇది మొట్టమొదటి పుస్తకం. అకౌంటింగ్‌లో మొట్టమొదటి పుస్తకం. సో, ఇందులో మనం వ్యాపారానికి సంబంధించిన అంత సమాచారాన్ని ఒక సీక్వెన్స్‌లో రికార్డ్ చేయడాన్ని జర్నల్ అంటారు. చిట్టాపద్దు అంటారు. Classifying. After recording all the business transactions, the next step is classifying. Classifying means grouping the similar nature of transaction. So that is the purpose of we are creating ledger accounts. What is the meaning of ledger? Ledger is a secondary book of account in which we need to create a group of accounts or individual accounts or set of account is called ledger. రికార్డింగ్ తర్వాత వచ్చే ప్రక్రియనే క్లాసిఫైయింగ్ అంటారు. సో, ఇందులో మనం ఏం చేస్తామంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని లావాదేవీలను రికార్డు చేసిన తర్వాత దానిని వర్గీకరిస్తాము. అంటే ఇండివిడ్యువల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. అంటే వ్యక్తిగత ఖాతాల సమాచారాన్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వన్ సమ్మరైజింగ్. After preparing the ledger, the next step is summarizing. Summarizing means you need to summarize all the financial data which is already posted in ledger. For that purpose, we need to create trial balance. What is the meaning of trial balance? Trial balance is an internal statement
which is prepared for particular period to check the mathematical accuracy of accounts. క్లాసిఫైయింగ్ తర్వాత వచ్చే ప్రక్రియనే సమ్మరైజింగ్ అంటారు. సమ్మరైజింగ్ అంటే సంగ్రహించడం. ఇందులో ఏం చేస్తాం? వ్యాపారానికి సంబంధించిన అంత సమాచారం లెడ్జర్‌లో క్రియేట్ చేసిన తర్వాత, మనం ట్రయల్ బ్యాలెన్స్ షీట్‌లో నమోదు చేస్తాం. మరి ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఇది ఒక ఇంటర్నల్ స్టేట్మెంటు. ఇది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి క్రియేట్ చేస్తాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ట్రయల్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆర్థమెటికల్ అక్యురసీ అంటే ఖాతాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకోవచ్చు. So, next one, analyzing. Based on these accounts, you need to analyze the trading and profit and loss account. What is the meaning of trading account? Trading account is an account which is prepared for the purpose of to know the gross profit or gross loss for a particular period is called trading account. సో ఇంతకుముందు క్రియేట్ చేసిన అన్ని ఖాతాల ఆధారంగా మనం ఎనలైజింగ్ లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. మరి ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అంటే, ఇది ఒక వ్యాపార ఖాతా. దీనిలో మనం వ్యాపారం యొక్క కొనుగోలు మరియు అమ్మకాల వంటి కార్యక్రమాలను నమోదు చేయడం ద్వారా మనకి స్థూల లాభం వచ్చిందా లేదా స్థూల నష్టం వచ్చిందా తెలుసుకోవడానికి ఈ ఖాతా ప్రిపేర్ చేస్తారు. What is the meaning of profit and loss account? The account which is prepared for a particular period to know the net profit or net loss is called profit and loss account. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే తెలుగులో లాభ నష్టాల నివేదిక. లాభ నష్టాల నివేదిక ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో కంపెనీ యొక్క రాబడి మరియు ఖర్చులను చూపే ఆర్థిక నివేదికనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. దీన్ని తయారు చేయడం వల్ల మనకి వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్ప్రిటేషన్. In this interpretation, we need to create profit and loss appropriation account. What is the meaning of profit and loss appropriation? It is a financial statement that shows how a company allocates its profits. This account created after a company profit and loss account is prepared. సో ఇంటర్ప్రిటేషన్‌లో మనం ఏం చేస్తాం? ఒక సంస్థ తన లాభాలను ఏ విధంగా కేటాయిస్తుందో దానిని చూపే ఆర్థిక నివేదికే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. దీనిలో ఏం చేస్తామంటే, మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా కేటాయించాలో ఈ ఖాతాను ప్రిపేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. ఫైనల్‌గా రిపోర్టింగ్. So finally, you can report this information to various required persons. So that is the purpose we are creating balance sheet and cash flow statement, fund flow statement. What is the meaning of balance sheet? Balance sheet is an external statement which shows total assets and total liabilities of the business for a particular period to know the financial position of the business. రిపోర్టింగ్ అంటే ఏంటిదంటే నివేదించడం. సో పైన చేసిన అన్ని కార్యక్రమాలను ఒక క్రమబద్ధీకరణలో రెడీ చేసి మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాము. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ అనేది మనకు ఎన్ని ఆస్తులున్నాయి సంస్థ వద్ద, ఎన్ని అప్పులున్నాయి, మన దగ్గర మూలధనం ఎంతుంది తెలుసుకొని యాక్చువల్‌గా ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఒక కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడం కోసం ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్? A cash flow statement is a financial report that summarizes the cash flow of business over a time period. నగదు ప్రవాహ ప్రకటన అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యాపారం యొక్క నగదు ప్రవాహాన్ని సంగ్రహించే ఆర్థిక నివేదికను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ వన్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. A fund flow statement is a financial document that tracks the movement of the funds in and out of a company over a set of period of time.
ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తెలుగులో ఏమంటారంటే నిధుల ప్రవాహ నివేదిక. దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో కంపెనీ లోపల మరియు వెలుపల నిధుల కదలికను ట్రాక్ చేయడం కోసం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్, objectives of accounting. These are the main objective of accounting. First one, to maintain a business record. Second one, calculation of profit and loss. And third one, identify the financial position of the business. Fourth one, to prevent and detect errors and frauds. So first one, to maintain a business record. The main aim of accounting is to keep proper record of financial transactions for future use. That means accounting are to systematically record all the business transactions to calculate the profit or loss earned during a period. అకౌంటింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే భవిష్యత్ ఉపయోగం కోసం ఆర్థిక కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో రికార్డు చేయడం. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ద సెకండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ ఈస్ ascertain the net profit earned or loss on account of business transaction during a particular period. So that is the purpose we are creating income statement. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట కాలంలో వ్యాపార లావాదేవీల కారణంగా మనం ఆర్జించినది నికర లాభమా లేదా నికర నష్టమా తెలుసుకోవడం కోసం దీ దీనిని ఇది ముఖ్యమైనది. సో అకౌంటింగ్ యొక్క రెండవ లక్షణం క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. థర్డ్ వన్, ఐడెంటిఫై ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. Every businessman merely ascertain profit or loss of the business is not sufficient. The the business person must also know the financial health of the business. For this purpose, after preparing the profit and loss account statement is called balance sheet. Balance sheet is prepared which shows the asset and their values on one hand and liabilities and capital on other hand. సో థర్డ్ లక్ష్యం ఏంటంటే అకౌంటింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారవేత్తకు వ్యాపారం యొక్క లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకోవడమే కాకుండా ప్రతి వ్యాపారవేత్త వ్యాపారం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి. ఈ ప్రయోజనం కోసమే మనం లాభ నష్టాల ఖాతాను తయారు చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ని తయారు చేస్తాము. మరి బ్యాలెన్స్ షీట్ ని ఎందుకు తయారు చేస్తామంటే వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, మూలధనం ఎంత ఉంది తెలుసుకోవడం కోసం మనం బ్యాలెన్స్ షీట్ ని తయారు చేస్తాము. The final objective is to prevent and detect errors and frauds. The other objective of accounting is to prevent the errors and frauds of the business. It means implementing the internal control to identify the prevent fraudulent activities within the company. సో దాని మీనింగ్ ఏంటి అంటే అకౌంటింగ్ యొక్క మరొక లక్ష్యం ఏంటంటే వ్యాపారం యొక్క లోపాలను మోసాలను నిరోధించడం. అంటే కంపెనీలో మోసపూరితమైన కార్యక్రమాలను నిరోధించడానికి అంతర్గత నియంత్రణను అమలు చేయడం. సో దిస్ ఈస్ అవర్ టుడే టాపిక్. Thanks for watching. If you like this video, please subscribe my channel and click on bell icon. Thank you.